సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం చిలుకూరు మండల పరిధి నుండి రామాపురం గ్రామానికి ఉన్న రోడ్డు పిచ్చి మొక్కలతో అస్తవ్యస్తంగా తయారైంది. ముఖ్యంగా రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్న ఈ రోడ్డు ఇప్పుడు కంప చెట్లతో పిచ్చి మొక్కలతో ఆక్రమణలకు గురై తన ఉనికిని కోల్పోయే పరిస్థితి నెలకొంది. రోడ్డుకి ఇరువైపులా పొలం ఉన్న కొందరు రైతులు రోడ్డును తవ్వుకుంటూ పోయి ఆ స్థలాన్ని తమ పొలంలో కలుపుకోవడంతో రోడ్డు ఇరుకుగా తయారైంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తున్నారు. రైతులు, గ్రామస్తులు ఎన్నిసార్లు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే లేడు. రోడ్డుకి ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఎన్నో ప్రమాదాలు జరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్న రోజుల్లో అయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుందని చిలుకూరు, రామాపురం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జై కిసాన్తో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ రోడ్డు చిలుకూరు మండలంలోని పలు గ్రామాలకు అనుసంధానంగా ఉండడంతో రాకపోకలు అధికంగా ఉండడం, రోడ్డు ఆక్రమణ, పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో పలుసార్లు ప్రమాదాలు జరిగినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు మొద్దునిద్ర వీడి తక్షణమే స్పందించి చిలుకూరు, రామాలయం మధ్య ఉన్న ఈ రోడ్డును బాగు చేయాలని రైతులు, గ్రామస్తులు వేడుకుంటున్నారు. చిలుకూరు మండల హెడ్ క్వార్టర్ రోడ్డు, దీని చుట్టుపక్కల పిచ్చి మొక్కలు, సరకారు చెట్లు, పోతే తుమ్మ చెట్లు అన్నీ పెరిగి ఉన్నాయి. రైతులు ట్రాక్టర్లు వేసుకొని వెళ్తే కనీసం 2 వీలర్ కూడా పక్కకు పోయే పరిస్థితి రావట్లేదు. అధికారులు స్పందించి ఈ పిచ్చి మొక్కల్ని బీకించి రైతుల మనవి ఏంటంటే రోడ్డు కూడా కొంచెం వెడల్పు చేయించాలి. అక్కడక్కడ చాలా దగ్గరికి ఒత్తుకొచ్చిండ్రు. దీన్ని అధికారులు స్పందించి వెంటనే ఈ పిచ్చి మొక్కలు తీపిచ్చేసి మా రైతుల బాధను అర్థం చేసుకోవాల్సిందిగా మనది. నుంచి చిలుకూరు పోయే రోడ్డు పరిస్థితి చాలా అద్మానంగా ఉంది. మొత్తం కంప చెట్లతో ఎదురంగా వచ్చే మనిషికి ఆండాకుండా ఉంది. దయచేసి ప్రభుత్వం తక్షణమే ఏదైనా చొరవ తీసుకొని ఈ రోడ్డుని కొంచెం మరమ్మతులు చేయాలని జనం అంతా కోరుతుర్రు. మరి దీని పరిస్థితి బాగా అద్మానంగా ఉంది. చిలుకూరు హెడ్ క్వార్టర్ అండి, ఇది మామూలు కాదు. చిలుకూరు నుంచి కటకమూడెం 24 గంటలు జనం తిరుగుతూనే ఉంటారు. ఎక్కడ గుంటలు ఉన్నది కూడా అర్థం కావట్లే. కింద పడే పరిస్థితులు కూడా ఉన్నాయి. దీన్ని దయచేసి కొద్దిగా ప్రభుత్వం చర్య తీసుకొని ఏదన్నా కొంచెం గుంటలు పూడ్చే కార్యక్రమం చేపట్టాలని కోరుతున్నా.